నేతలందరి వాదన ఆయన ఏనాడన్న విన్నడా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్ ఆలోచన వాళ్ళ చెప్పిన మాటలు ఏనాడని విన్నడా? వాళ్ళకి తెలవకుండానే ఆయన నిర్ణయాలు తీసేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ మాట ఏమైనా వింటాడా? అంత ఉత్తదే ట్రాష్ ఇదంతా. ఆయన డిసైడ్ అయిపోయిండు. ఆయన ప్రశాంతంగా సింగిల్గా కూర్చొని ఏం చేయాలని చాలా డిస్కషన్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరూ చెప్పేది విని ఆయన ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. చేసింది కూడా గదే. ఆయనకు అంతకు మించి ఆప్షన్ లేదు. ఇక ఒకవేళ కవితను అట్లాగే సైలెంట్గా ఊరుకుంటూ వెళ్తే పార్టీ ఇంకా డ్యామేజ్ అవుతుంది. సో దాన్ని గ్రహించి గమనించి ఒకవేళ నేను ఈ సందర్భంలో సైలెంట్గా ఉంటే హరీష్ దూరం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు హరీష్ దూరం అయితే హరీష్ దూరం కావాలనే కోరుకుంటాడు. ఎప్పుడు? కొడుకు అప్లిఫ్ట్ అయ్యేంతవరకు, కొడుకు ఆ స్థాయికి వచ్చేంతవరకు హరీష్ సహకారం అవసరం కాబట్టి ఇప్పుడు హరీష్ని దగ్గరికి తీసుకుంటున్నట్టు ఇదొక రకమైన ఇదనమాట. సో కాబట్టి హరీష్ని ఎందుకు వదులుకుంటాడు? ఇప్పుడు ఈమె ఆల్రెడీ దూరం జరుగుతున్నాడు, దూరం వెళ్ళిపోయింది. ఆల్రెడీ పార్టీ కండువా కూడా కప్పుకోకుండా ఆల్రెడీ దూరం వెళ్ళిపోయి ఆమె కార్యక్రమాలు ఆమె చేస్తున్నది. ఇంకా ఆమె ఆల్మోస్ట్ బయటికి వెళ్ళిపోయినట్టే. ఇంకా ఆయనకి ఆమెను వదులుకోవడం తప్ప ఇంకేం ఆప్షన్ ఉంది? ఇవాళ కాకపోయినా రేపైనా సరే అదేదో ఇవాళ చేసిండు. చలో నెక్స్ట్. ఇగో కవిత ఉంటే ఎంత పోతే ఎంత. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కవిత ఫ్లెక్సీని తొలగిస్తున్నారు. మొత్తం ఏడికాడికి తీసి అవతల పడేసారు. ఆమె పార్టీ పెడితే బీఆర్ఎస్కు నష్టమేం లేదు. తన ప్రవర్తనతో తనకు తానే గొయ్యి తవ్వుకున్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారిలా మిగిలిపోతున్నారు. కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ మహిళా నేతలంతా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరు ఆమె ఎవరో వీళ్ళు ఉన్నారు కదా, మాలవతు కవిత గారు అండ్ వీళ్ళంతా. కవితను బీజేపీలో చేర్చుకోం, ఆమె సస్పెన్షన్తో బీఆర్ఎస్ పని అయిపోయింది. వాటాల పంపకంలో తేడాతోనే పంచాయతీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఆమె ఏమన్నా వస్తా అంటుందా? ఆమె ఏ పార్టీలోకి పోయినా ఆ పార్టీ కథమే. కేసీఆర్ అన్నట్టు ఆమె గనక కాంగ్రెస్ ఒకవేళ మంత్రి పదవి ఇచ్చింది అనుకుందాం, కాంగ్రెస్ అవుట్. ఏముంటుంది అలా? ఏమని చెప్పుకుంటారు? లిక్కర్ స్కామ్లో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని మాట్లాడి ఈ కాంగ్రెస్ నాయకులే ఆమెను చేర్చుకుంటే నేను అనుకోవడం వాళ్ళు కూడా దగ్గరికి రానివ్వరు. వాళ్ళు రానియరు, వీళ్ళు రానియరు. ఎందుకంటే ఆమె వస్తే ఇబ్బందే. ఆమెకు కూడా వెళ్ళాలని లేదు. ఆమె ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఎదగాలన్నది ఆమె ఆలోచన. ఆమె పార్టీ పెట్టబోతున్నారు. ఇక